ఆయన మీ పేరు మహేష్. గట్టి మాట్లాడనా? మహేష్ అన్న నా పేరు. అన్న 11వ తారీఖున జూబ్లీస్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అవును. మరి 3 పార్టీలు కూడా హోరాహోరీగా నడుస్తుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను 3 పార్టీలు హోరారే అనుకుంటున్నాను. మాకు హోరారే ఏం కనిపిస్తలేదు. ఖాళీ కాంగ్రెస్ ఒకటే వన్ సైడ్ అవుతుంది. ఎందుకని అట్లా? ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ముందుకెళ్తుంది కాబట్టి, ప్లస్ ఇంకోటి నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్. ఆయన 16 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి చేసిన సేవా కార్యక్రమాలు బట్టి కాంగ్రెస్ ఒకటి వన్ సైడ్ అయిపోతుందండి. 3 పాలు హోరాహోరీ అవి ఏం లేదు. ఓన్లీ కాంగ్రెస్ మెజారిటీ కోసం పనిచేస్తున్నాం ఇప్పుడు. అంతే. నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు కదా, అలా గెలిచే అవకాశం ఉంటారా? మరి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు. ఇదిగోండి, నవీన్ యాదవ్ గారు చిన్న ఏజ్ లో అప్పట్లో ఎంఐఎం పార్టీ సీట్ ఇచ్చిందండి. అప్పుడు ఎంఐఎం పార్టీ న్యూ సిటీలో లేదు, అసలు ఓల్డ్ సిటీలో. అలాంటి ఏరియాలోనే 45,000 ఓట్లు తెప్పించుకున్నారంటే అర్థం చేసుకోండి ఆయనకి ఎలాంటి పట్టు ఉందో, ఆయన ఎంత సేవా కార్యక్రమాలు జనాల్లో తీసుకెళ్తే వచ్చాయో. రెండోసారి బీఆర్ఎస్ పెద్ద పెద్ద పార్టీలో కూడా నవీన్ యాదవ్ గారు సీట్ ఇవ్వకుండా అడ్డుపడి ఎంఐఎంని సీట్ ఇవ్వకుండా చేశారు. అంటే ఆ పెద్ద లీడర్లకు కూడా, సీఎం స్థాయి ఉన్న లీడర్లు కూడా సీట్ ఆపారంటే వాళ్ళకు కూడా నవీన్ యాదవ్ గారు పట్టు జూబ్లీస్లో ఎలా ఉందో తెలుసు కాబట్టి పార్టీ సీట్ ఆపింది. అప్పుడు ఇండిపెండెంట్ వేస్తారు. ఇండిపెండెంట్లో 20,000 ఓట్ల దాకా వచ్చాయి. ఇంకో ఇండిపెండెంట్ గ్యారంటీకి హైదరాబాద్ సిటీలో రావడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అంటే అర్థం చేసుకోండి మీకు ఎంత ఉందో నవీన్ యాదవ్ గారికి జూబ్లీస్ లో. మరి గతంలో చూసుకున్నట్టయితే మన నామినేషన్ ప్రక్రియలో 1,00,000 మంది వస్తే 1,00,000 మంది రౌడీలని చెప్తూ ఉన్నారు. మరి 10 నెలల చూస్తారు 1,00,000 మంది రౌడీలు అంటే 1,00,000 మంది రౌడీలు వాళ్ళ భయం అండి. నవీన్ యాదవ్ ఎక్కడ గెలుస్తారో నాకు భయం పట్టుకొని పిచ్చి పిచ్చి మాడుతున్నారు. కానీ ఎక్కడ ఉన్నారు రౌడీలు? చూపించమనండి, ఒక రౌడీని చూపించమనండి. ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందా రౌడీలు ఉన్నారు తలవార్లు పట్టుకొని తిరుగుతున్నారంటే? ఎలక్షన్ కమిషన్ తలవార్లు పట్టుకొని ఒక నామినేషన్ ర్యాలీలో తిరుగుతుంటే ఊరుకుంటుందా? మేము బుద్ధుండే మాడుతున్నారు వాళ్ళు పెద్ద మనుషులు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. కొంచెం మాట్లాడడానికి ఉండాలి కొంచెమైనా. అంత భయం ఉన్న వాళ్ళు పార్టీని తప్పుకోవాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, ఈ వ్యతిరేకత నవీన్ గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు కదా. మరి వాళ్ళు అనుకుంటున్నారండి వ్యతిరేకత ఏం లేదు. చెప్తున్నారు వాళ్ళు అనుకున్నంత మాత్రం నాకు అవ్వదు కదా. వాళ్ళు 10 సంవత్సరాలు చేయను అన్ని 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇంకా చేస్తుంది. ఇంకా టైం ఉంది కదా, ఇంకా చేస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు నుంచి చేస్తుంది. మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ చేస్తారు. నవీన్ యాదవ్ జూబ్లీస్ లో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ ఇచ్చినప్పుడే చెప్పారండి, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఒక కాలేజ్ ఉండాలి, ఇంటర్ కాలేజ్ ఉండాలి, డిగ్రీ కాలేజ్ ఉండాలి. అంటే ఆయన విజన్ చూడండి, స్టూడెంట్స్ కోసం కానీ చదువుకునే వాళ్ళకి విజన్ చూడండి. నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే పిల్లలకి, స్టూడెంట్స్కి కానీ పెద్దలకి కానీ అందరికీ మంచి జరుగుతుందండి. ఆయన గవర్నమెంట్ ఫండ్స్ రాకపోయినా సొంత డబ్బులతో ఆయన ప్యారల్ గవర్నమెంట్ రన్ చేసి చేస్తారండి. ఆల్రెడీ ఆయన చెప్పారు, చేస్తారు కూడా. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే బై ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఎవరు కూడా పోర్లో మేము తగ్గేదేలే అంటారు. మరి ఈసారి విజయం ఎవరిదంటారు? విజయం కాంగ్రెస్ దే. ఎందుకు కాంగ్రెస్ విజయం? కాంగ్రెస్ చేయని పని అంటూ లేదు. వీళ్ళు 10 సంవత్సరాలు ఉండి ఒక్క పని చేయలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, బస్తీలో ఏ పనులు చేయలేదు. ఇక్కడ ఏరియాలో మొత్తం అన్ని కాంగ్రెసే. రైమత్ నగర్ స్థాపించింది, కార్మిక నగర్ స్థాపించింది, గోడబండ స్థాపించింది. అప్పుడు అన్ని గుడిసెలు ఇవి అన్ని ఇప్పుడు మంచిగా అయినాయి. అప్పుడు గుడిసెలు వేసుకొని మేము ఇంత వరకు కాంగ్రెస్ చేసింది. ఒక్కసారి అవకాశం ఇస్తారు కొంతమంది. 3 సార్లు టిఆర్ఎస్ టీడీపీ నుంచి ఇక్కడ జంప్ అయినప్పుడు అనుకున్నారు కదా, కొత్త మనిషి జర చక్కగా ఉన్నాడు, మంచిగా పనిచేస్తాడేమో అని. జనం ఆకాశం సపోర్ట్ చేస్తారు అంతే. అందులో ఎంత మోసం జరిగిందో మాకేరక. సో ఆయన గుడ్ ఫర్ నథింగ్. ఆయన మంచోడే కానీ పనికి మాలినోడే అయింది. అప్పుడు స్టార్ట్ అయింది. ఒకప్పుడు రాజుల ఆట హడావుడిలో అందరు ఉన్నారు. నేను గులాబీ ఉన్నారు, వాళ్ళు గులాబీ ఉన్నారు, కారు ఉన్నాయి, చేయి ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం పతంగ వచ్చేసింది. ఇప్పుడు విన్నావా ఎట్లా గుంచుతా చూస్తారు చూడు మీరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమైన చాలా వ్యతిరేకత ఉంది పథకాల్లో గానీ, లేకపోతే హైడ్రా మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఈ వ్యతిరేకతలో గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్? తప్పకుండా గెలుస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చేది. 6 గ్యారంటీలో 3-4 గ్యారంటీలు అయిపోయినాయి.
కోటి మంది మహిళలు కోటిశాలు అన్నారు ఇంకా స్టార్ట్ అయింది. ఎంతో మందికి పెట్రోల్ బంకులు అవి ఇవి అవును మేడం. మహిళలకు ఇస్తున్నారు. 10 సంవత్సరంలా 12 సంవత్సరంలా ఏమి ఏమిచ్చిండు? 2 గ్యారంటీ ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో 2-3 ఇయర్స్ కాలే 4 పత్రికలు ఇచ్చేసిండు. మెల్లగా అవుతుంది. ఆయన అయ్యా జేబు నుంచి ఇచ్చిండు ఏమైనా పైసలు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇస్తారు పైసలు, రాలే డబ్బులు. ఇంకా వాళ్ళు ఎన్ని అప్పులు చేసిపోయినారు, దాన్ని మిత్తి కట్టలేకపోతున్నాం తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అక్కడ సీఎం చూస్తేనే అప్పు పుట్టలేకపోతుండు, ఇక్కడ అభ్యర్థి చూస్తేనే రౌడీ షీటర్ ఉన్నాడు రౌడీ సీట్ ఎవరు అన్నోనికి చెప్పు ఏనాడన్న ఆ బస్తీలో కొట్టిండేమో, ఆయనను కొట్టిండేమో అనుమని చూద్దాం రమ్మని మా దగ్గరికి. అంటే పాత వీడియోలన్నీ చౌకస్తులు బంజారా పోలీస్ స్టేషన్ కి పోతే మొత్తం కేసులు ఉన్నాయి. ఆ ఒకసారి ఈయన మాత్రం ఏ కేసులు లేవు. వాళ్ళు చూసి అంటున్నారో చూడక ఊక బదలాం చెప్పడే తప్ప అక్కడ ఏం లేదు. సామ్యుడు చాలా మంచివాడు నవీన్ యాదవ్. గతంలో 2 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయాడు. 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచాడు, ఓడిపోయాడు. పర్వాలేదు, ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఒక ఇండిపెండెంట్ గెలవాలంటే కష్టమే. మొత్తం తెలంగాణ స్టేట్ లా మేడం ఇండిపెండెంట్ క్యాండిడేట్ 20,000 ఓటు తీసుకున్నా అంటే ఎంత గొప్ప. తెలంగాణలో ఎవరైనా ఏదైనా ఇండిపెండెంట్ తీసుకున్నారా ఓటు? అంతే. ప్రతిసారి ఆయన సెకండ్ ప్లేస్ వచ్చాడు. అదృష్టం. మెల్లగా మెల్లగా వచ్చిండు. ఇప్పుడు గడ్డ ఎక్కేసినాం. ఇప్పుడు ఈయన వర్గం ఉంది ప్లస్ కాంగ్రెస్ వర్గం ఉంది. ఇప్పుడు చేయి పట్టుకుండు రాహుల్ గాంధీ. ఇప్పుడు గడ్డ ఎక్కేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది. ఎట్లైనా నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తుంది. ఇక్కడ సాయం చేసినారమ్మా. దేవుడు చూసిండు. జనాలు పొలిటికల్ అపోజిషన్ వాళ్ళు చూపి సాయం చేయలే. దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు నవీన్ యాదవ్ ఏం చేసిండు, ఎంత చేసిండు. విన్నావా? అంతే. ఒక మాట, ఇప్పుడు మీ దగ్గర ఈ మైక్ ఉందనే పట్టుకున్నారు. మా దగ్గర కలం ఉంటేనే రాస్తాం. పవర్ అది. ఆ పవర్ నువ్వు వినియోగించుకోవాలంటే ఇండిపెండెంట్ గా మామూలుగా ఉండి సేవ చేయలేము. అయినా కానీ ఎంతో మందికి సేవ చేస్తున్నాడు, ఎంతో మందికి ఫ్రీ ఫీజులు కడుతున్నాడు పిల్లలకు, స్కూళ్ళల్లో కాలేజీలలో ఎంతో మందిని చేస్తున్నాడు తెలుసు. అది ఆయన మీద ఫైల్మాన్ అని ఏదో అని అది అంతా వఫా అంటే అబద్ధాలే, కావాలని చేస్తున్నారు తప్ప నవీన్ చేసింది ఏనాడు కూడా ఎవరిని ఇది చేయలేదు. ఎవరైతే ఈ కుటుంబం మీద పెడుతున్నారో అది ఏ బస్తీలో కూడా ఒకరిని కొట్టుండని మనం చెప్పమను. వాళ్ళు ఎక్కడ యుద్ధం చేసుకున్నారో ఏమో మాకైతే తెలియదు. వాళ్ళు మాత్రం ఇక్కడ అంతా స్వామ్యంగా పెళ్లిళ్ళు అంటే పెళ్లిళ్ళు చేశారు, ఏదంటే అది చేశారు. వచ్చిన మనిషికి ఏమాత్రం కాదనకుండా సాయం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కమ్యూనిటీ హాళ్ళు కట్టడము, చర్చిలకు సాయం చేయడము, పెళ్లిళ్ళ సాయం, ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశారు మేడం. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది, మినిస్టర్ అవుతాడు. ప్లస్ ఏంటంటే మాకు 50,000 మెజార్టీ కంటే తక్కువ రాదు. బరాబరి గెలుస్తున్నాము. ఎవరికి ఏమనుకున్నా మేము భయపడం. అది ఇంకొకటి మేడం, ఎన్ని గ్యారంటీలు బ్యాలెన్స్ ఉన్నాయి చెప్తున్నారు కదా. ఈ జూబ్లీ నుంచి నవీన్ యాదవ్ గెలిచిపోయిన తర్వాత ఆ గ్యారంటీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది 14 తర్వాత. ఆటో వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకత చూపిస్తున్నారు. 15,000 ఇస్తా అని చెప్పారు, ఎంత మటుకి ఒకరు 12,000 ఇస్తా అని చెప్పారు, ఎంత మటుకి చెప్తారు లేరు కదా. ఆ పెద్దోళ్ళు మాటనా, పెద్దోళ్ళు హైకమాండ్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ముఖ్యమంత్రి ఏం చేస్తారు చూపిస్తున్నారు కదా. జూబ్లీస్ లో కూడా ఎక్కువ చేయమంటారు. అట్లనే మళ్ళీ ఇక్కడ అర్బన్ ఓట్లు కూడా లాస్ట్ టైం చాలా దెబ్బతీసి అర్బన్ ఓట్లు కూడా తక్కువ పడ్డాయి కదా. మరి లోకల్ ఈసారి 6 డివిజన్లు వచ్చే అవకాశం ఎలా ఉందంటారు? మంచి ఉన్నాయి మేడం. ఇప్పుడు 6 డివిజన్ల ఏమో 3 డివిజన్లతో ఎర్రగడ్డ ఎంఐఎం ఉన్నాయి, షేఖ్పేట ఎంఐఎం ఉన్నాయి, బోరాబండ కూడా అంతా ముందు కలిసిపోయినాం మనం. ఇప్పుడు ఎంఐఎం కూడా సపోర్ట్ ఇస్తుండు. ఇంకా చాలా బంపర్ మెజారిటీ నుంచి ఈ మాగంటికి కూడా అంత మెజారిటీ రాలే. ఈసారి ఇప్పుడు నవీన్ యాదవ్ కు అంత మెజారిటీ నుంచి గెలిపిస్తా. సలావుద్దీన్ కూడా, ఓవైసీ గారు కూడా నవీన్ యాదవ్ శిష్యుడు ఆయన ఒకప్పుడు. ఇప్పుడు ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎంఐఎం ఓట్లు కూడా మాకే పడతాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పేరు తీసి బంగారం జూబ్లీ హిల్స్ పెట్టేసాం.